అంకమరావు గారు, కల్తీ నెయ్యి గురించి వాస్తవానికి దేవుడితో పరాచకాలు ఆడకూడదని చెప్పి గత నుంచే మన పూర్వీకుల నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ కలియుగ దైవమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామితో ఆడడం, వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసింది. ఇప్పటికి ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పారు. కానీ శ్రీవారితో ఏమంటారు సమానంగా పోల్చేటువంటి పవిత్రమైన లడ్డు, ఆ లడ్డూలో నెయ్యి, అసలు నెయ్యే కాదని తేల్చేశారు ఇప్పటికే. అయితే ఆ నెయ్యితో స్వామివారికి సంబంధించి కైంకర్యాలు కూడా అవే చేస్తూ వస్తున్నారు. సో నిజంగా ఏంటి సార్, వాస్తవానికి వాళ్ళు క్రైస్తవ మతస్థులైనా సరే, లేదా మనం కూడా కొంతమంది హిందువులైనా సరే క్రైస్తవ మతస్థులు కావచ్చు, లేదా ముస్లిం మతస్థులు గౌరవిస్తాం. కానీ ఏంటి ఈ చర్యలను ఎలా చూడాలంటారు? అదే సొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు దీంట్లో పూర్తిగా నిగ్గు తేలిపోతుంది. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఇక్కడ స్వామి ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి మన పురాణాల పుణిచి చూసుకుంటున్నా కూడా నీకు మొఘలాయులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మొఘలాయులు వాళ్ళు దేవాలయాల విధ్వంసం ఎలా జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళు కూడా తిరుమల తిరుపతి అలిపిరి దగ్గర కూడా రాలేకపోయారు. గమనించుకోండి, ఇది చాలా సురక్షితమైన ప్రాంతం అని చెప్పని పక్క రాజులు చాలామంది వాళ్ళ యొక్క అంటే సంపద ఆ రోజు వీళ్ళు మొఘలాయుల దెబ్బకు తట్టుకోలేక తిరుమలలో పెట్టిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అంటే ఆ దేవదేవుడికి ఉన్నటువంటి శక్తులు అపారమైనవి చెప్పని ప్రతి వాళ్ళ నమ్మకం. అక్కడ గనక మనం భద్రపరుచుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పని చాలామంది భావించేవాళ్ళు. అట్లానే ఆ దేవాలయం మీద కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎవరు కూడా ఏ రోజు కూడా వచ్చి దాడులు చేయలే. అలాంటి పవిత్రమైన స్థలాన్ని ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చోట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2 కొండలు చాలు ఈ దేవదేవుడికి, మిగిలిన కొండలు ఎందుకు అని చెప్పని అక్కడ మొదలుపెట్టి ఆయన వేసినటువంటి విష బీజం కరుణాకర్ రెడ్డి. మీరు గమనించుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రయోగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆ తర్వాత ఆయన 5 సంవత్సరాలు 3 నెలల కాల పరిమితిలో ఆయన శకం ముగిసింది. ఆ తర్వాత మొన్నటిదాకా కాంగ్రెస్ ఉంది, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయిని వైవి సుబ్బారెడ్డిని ఆ మండలికి చైర్మన్గా అతను నియమించుకోవడం జరిగింది, ఆ ధార్మిక మండలికి. ఆ తర్వాత 4 సంవత్సరాలు అతనే కొనసాగాడు. ఈ 4 సంవత్సరాలు కూడా ఆ కమిటీలో సభ్యుడు కరుణాకర్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోవద్దు మనం ఇక్కడ. అంటే సుబ్బారెడ్డి చైర్మన్ అయినా అక్కడ అన్ని విషయాలు చూసుకుంది కరుణాకర్ రెడ్డి. వరకు ఉత్సవ విగ్రహమే, అంటే సుబ్బారెడ్డికి ఏం తెలియదని నేను అంటలేదు, అన్నీ అతనికి కూడా తెలుసు. కానీ ఏది ఎట్టా చేయాలి ఏంటని చెప్పి నడిపింది మాత్రం కరుణాకర్ రెడ్డి. అలాంటి ఇలా నియమించుకొని మీరు అన్నట్టు అసలు అది నెయ్యే కాదు కదా. అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి విదేశాల నుంచి తెప్పించినటువంటి కెమికల్కి సంబంధించిన రసాయనికాలకు సంబంధించిన దాన్ని 6,50,000 టన్నులు తెప్పిస్తే దాన్ని 68 లక్షల టన్నుల నెయ్యిగా తయారు చేసి అక్కడ వాడటం జరిగింది. అంటే అసలు నెయ్యే కాదు అది. ఇక్కడ ఇంకొక కార్యక్రమం కూడా చేపట్టారు వాళ్ళు. ఏదైతే ఆ గుడి కింద ఉన్నటువంటి గోమాతలకు సంబంధించి అక్కడి నుంచి వచ్చే ఆ వెన్నని తీర్థ ప్రసాదాలకు వాడతారు. కాబట్టి ఇక్కడి నుంచే చేయాలని చెప్పని నాసిరకం దాణా పెట్టి ఎన్నో గోమాతలను చచ్చిపోవడానికి కారణమయ్యి వాళ్ళ బంధువునే పెట్టి, హరినాథ్ రెడ్డిని పెట్టి వాళ్ళ బంధువుని పెట్టేసి కరుణాకర్ రెడ్డి చక్రం తిప్పితే, తర్వాత బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ బయటికి తీస్తూ ఉంటే చనిపోయిన పాత ఫోటోలు, పక్క రాష్ట్ర ఫోటోలు పెట్టి నానాయాగి చేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సహజమే, వయసు రీత్యా కావచ్చు, అనారోగ్యం పాలయ్యి కావచ్చు, కొన్ని గోమాతలు చనిపోవడం అనేది సహసిద్ధంగా జరిగేది. కానీ ఇలా ఎలా జరుగుతుందని చెప్పని బయటికి తీస్తే నాసిరకం దాణ, కనీసం ఆహారం కూడా పెట్టకుండా సరిగ్గా చనిపోవడానికి కారణమైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఓ గొప్ప సూత్రాన్ని, ఇప్పుడు దాకా మనకు తెలియని సూత్రాన్ని చెప్పాడు. గడ్డి కనుక సరిగ్గా తినకపోతే పాలల్లో ఆ కొవ్వు కరిగి ఆ పదార్థాలు బయటపడతాయట. మొన్న ఈ మధ్య ఆయన చెప్పిందే నేను చెబుతున్నా.
అంటే ఈ విధంగా చేసుకుంటూ వస్తే వాళ్ళు దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఈ చిన్నప్పన్న అనే వ్యక్తి ఈ బోలేబాబా డైరీ తోటి 2022లో మైసూర్ ల్యాబ్కి పంపిస్తే, ఆకాశరామన్న ఉత్తరం ద్వారా మైసూర్ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత, ఈ నెయ్యి పనికిరాదని చెప్పిన తర్వాత ఇంకా 2 నెలలు దాన్నే కొనసాగించారనే విషయాన్ని ఇక్కడ మర్చిపోవద్దు. ఆ సందర్భంగా ఇదే సుబ్బారెడ్డి అండి వెళ్ళి ఆ గోడౌన్ ఉంటుంది కదా, మామూలుగా జీడిపప్పు మిగిలి అన్నీ వాడే గోడౌను, నెయ్యి వాడేదానికి ఆడికి వెళ్ళి పనిమాల పరీక్ష చేసి ఆయన వెళ్ళి చూసిన చిత్రాలు ఫేస్బుక్లో పెట్టినటువంటి వ్యక్తి చిన్నప్పన్న. ఈ చిన్నప్పన్నని ఢిల్లీ కేంద్రం దాంట్లో పెట్టమని చెప్పని రికమెండ్ చేసింది ఎవరు? వీళ్ళే. దాన్ని అనుమతి ఇచ్చింది ఎవరు ఆ రోజు? ప్రవీణ్ ప్రకాష్. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కదా వెళ్ళింది. ఇట్లా చేసుకుంటూ వచ్చేసి ఆ బోలేబాబా డైరీ వాళ్ళతో, అంటే ఢిల్లీలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతోటి మాటామంతి కలుపుకొని కమిషన్లకు అలవాటు పడిపోయి వాళ్ళు, ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఇక్కడ నాసిరకమా లేకపోతే నెయ్యి కల్తీ అనేది కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీయాల, హిందువులు ఆ దేవాలయానికి రాకూడదు, ఇట్లా నాసిరకం చేసుకుంటూ దాని మీద డబ్బులు సంపాదించుకుంటూ నిత్యాన్నదానాన్ని నాశనం చేసేసి, పరిశుభ్రంగా లేకుండా చేసి, రుచికరంగా లేకుండా చేసేసి, అలాగే మన బొట్టు వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేసుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా 1000 రూపాయలకు 500కో 400కో రూమ్ తీసుకొని ఉంటాం. పెంచేసేయి, 2000 చేయి, 3000 చేయి, పలానా దర్శనానికి 5000 చేయి, వేలంపాట పెట్టినట్టు పెట్టేసినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి, సహకరించిన వ్యక్తి ధర్మారెడ్డి, వేలంపాట చేసినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి, అర్హత లేని వ్యక్తి ధర్మారెడ్డి. అయినా సరే కొనసాగించుకుంటూ వచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత రోజుకు ఒక రకంగా సుబ్బారెడ్డి మాట్లాడట్లేదు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కరుణాకర్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు బయటికి? పరకామణి విషయం చూసుకున్నా అది మీరు మొత్తంగా పరిశీలిస్తే, అంటే చాలాసార్లు చెప్పారు సత్యమూర్తి గారు, పెద్ద జీవేర్ స్వామి మఠం నుంచి అక్కడ ఎంప్లాయ్ అతను. మామూలుగా ఎట్లా ఉంటుందంటే వంతుల వారీగా ఉంటుంది. వంతుల వారీగా ఈ మఠం నుంచి ఒకళ్ళు, ఈ మఠం నుంచి ఒకళ్ళు, అంటే వారానికి ఒక మఠం నుంచి ఒకళ్ళని తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న వ్యక్తిని మళ్ళీ 2వ వారం తీసుకోరు. గమనించుకోండి. మళ్ళీ ఇతన్నే కొనసాగించడానికి గల కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే సుబ్బారెడ్డి నేతృత్వంలో, సుబ్బారెడ్డి పర్యవేక్షణలో చక్రం తిప్పిన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ చిన్నప్పన్న, వీళ్ళు నలుగురు కలిసి తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడంతో పాటు భక్తులు రాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసుకుంటూ, మళ్ళీ మనం ఇంకోసారి మనమే వస్తాం కదా, మనం 20 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, నిదానంగా ముందు చేద్దాం, తర్వాత ఆస్తులు మొత్తం కైంకర్యం చేసుకుందాం అని చెప్పని అసలు శ్రీవాణి ట్రస్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏం అవసరం సార్? 10,500 రూపాయలు టికెట్ పెట్టి 500 దేవుడికా? 10,000 రూపాయలు వేరే దానికి నిర్వహిస్తారా? ఆ డబ్బులు మొత్తం తిరుపతి దేవస్థానంలో ఉండి గుళ్ళు కట్టలేదు ఇంతకుముందు. ఇప్పుడు మనకు తెలిసి మీ నర్సరాపేటలో కావచ్చు, మా గుంటూరులో కావచ్చు, లేకపోతే మా పక్కూరులో కావచ్చు, ఆ రోజు ఆ దేవదేవుడికి సంబంధించిన కళ్యాణ మండపాలన్నీ కట్టింది అప్పుడే కదా. అంటే వీళ్ళు వచ్చి ఏమైనా కట్టించారా? అంటే ఇందుట్లో ఇది కూడా లెక్కలు చేయాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి ట్రస్ట్కి ఎంత ఇప్పుడు చూశారు కదా, సిల్క్ను తీసుకొచ్చేసి పట్టని చెప్పేసి 390 రూపాయలు చేసే ఒక శాలువాని 1300 కాడికి వసూలు చేసి అన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పిన వస్తూ ఉంటే ఇట్లాంటి ఇంకెన్ని రాబోతున్నాయో. ఒకటి మాత్రం నేను చెప్పగలను, దేవదేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. అన్ని విషయాలు ఆయనే బయటికి తీపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆ దేవదేవుడికి ప్రధాన భక్తులు ఎవరంటే మొట్టమొదటి భక్తులు చంద్రబాబు నాయుడు గారు, రెండోది ఆ ప్రాంతవాసి బిఆర్ నాయుడు గారు. వాళ్ళిద్దరి నేతృత్వంలో నిస్సందేహంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని అయితే, ఇంకొంచెం మనకు తెలియని ఇంకా అక్కడ జరిగినవి చాలా ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈ పరకామణికి సంబంధించి మొన్న ఏదైతే జరిగినటువంటి ఏఎస్ఓ గారు చనిపోయిన విధానం చూసుకుంటా ఉంటే మనం ఎవరు దానివల్ల ఇబ్బంది పడతారో వాళ్ళే చంపేశారనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు. కాబట్టి ఈ కూడా నిదానంగా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తాయని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆ దేవదేవుడు ఇవన్నీ బయట పెట్టుకుంటాడని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.